హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ కేసులో నూతన ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు వార్తల్లో హైలైట్ అయింది. లావణ్య ప్రస్తుతం నివసిస్తున్న ఇంటికి రాజ్ తరుణ్ పేరెంట్స్ లగేజ్ తో సహా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆ ఇల్లు తమదేనని, లావణ్య అక్రమంగా ఉంటోందని ఆరోపించారు. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై నార్సింగ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లావణ్య తనపై దాడి జరిగిందని పేర్కొంది. లావణ్య ఆరోపణల ప్రకారం 15 మందితో కలిసి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన నివాసానికి వచ్చారని, ఇంటిని ధ్వంసం చేశారని తెలిపింది. అంతేకాదు తన ప్రైవేట్ పార్ట్స్ పై అసభ్యంగా ప్రవర్తించారని, తమ్ముడిని బ్యాట్తో కొట్టారని ఆరోపించింది. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి దూసుకెళ్లారని కూడా తెలిపింది. ఇక రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం ఆ ఇల్లు తమ కుమారుడి స్వంతమని స్పష్టం చేశారు. మా కొడుకు కట్టిన ఇల్లు ఉండగా మేమెందుకు బయట ఉండాలి అంటూ ప్రశ్నించారు. అంతేకాదు లావణ్య ఉన్న ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య చేసిన ఆరోపణలతో మొదలైన ఈ వివాదం చాలా కాలంగా వివిధ మలుపులు తిరుగుతూ కొనసాగుతోంది. మధ్యలో క్షమాపణలు, కేసుల ఉపసంహరణలతో శాంతి నెలకొంటుందనుకున్న వేళ తాజాగా ఈ ఘటనతో వివాదం మరోసారి రచ్చగా మారింది.